టాపిక్ వచ్చేసి మనం హెల్త్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దాంతో మళ్ళీ మళ్ళీ సెల్యులార్ న్యూట్రిషన్ అంటే మన శరీరం మొత్తంలో కావాల్సిన కణకణాలకి కావాల్సిన న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ టాపిక్ అనేది మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మెయిన్ గా మన టాపిక్ లో లైక్ మెయిన్ గా మీకు తెలియాల్సింది ఏంటంటే కొన్ని వేల కోట్ల కణాలు పుడుతుంటే చనిపోతున్నాయి మనం రెగ్యులర్ గా మాట్లాడుకున్నాము. ఈ టాపిక్ సబ్జెక్టులు కూడా మనకి ఇవాళ ఇదే ఉంటుంది అనమాట. సో ఈ కణాలు ఎందుకు హెర్బల్ లైఫ్ సెల్స్ మీద పనిచేస్తుంది. బయట ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి, ఎన్నో రకాల న్యూట్రిషన్ ఉన్నాయి. కానీ మనకు ఖచ్చితంగా సెల్యులార్ న్యూట్రిషన్ అనేది మనకి బాగా ఎలా హెల్ప్ అవుతుందో మనం ఇవాళ టాపిక్ క్లియర్ గా తెలుసుకుందాం. కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనుక వెంటనే నాకు అప్డేట్ చేయండి, ఓకేనా? ఓకే. సో ఇవాళ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా వెయిట్ చేయండి, సో దట్ మీకు టాపిక్ అనేది ఇన్ఫర్మేషన్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో సెల్యులార్ న్యూట్రిషన్ అంటే మన శరీరం మొత్తం కూడా కొన్ని వేల కోట్ల కణాలు అయి ఉంటాయి. అది అది మీ ఏదైనా కావచ్చు. ఆ మీ శరీరం మొత్తంలో ఈ కళ్ళు కావచ్చు, లైక్ స్కిన్ కావచ్చు, హెయిర్ కావచ్చు. మీరు అబ్జర్వ్ చేశారా? నెయిల్స్ ఏం చేస్తాయి? గ్రో అవుతున్నాయి. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ కట్ అవుతుంది. మళ్ళీ నెయిల్స్ ఏమవుతాయి? మళ్ళీ గ్రో అవుతాయి. మళ్ళీ ఏం చేస్తాం? కట్ చేస్తే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలా శరీరం మొత్తంలో స్కిన్ కావచ్చు, హెయిర్ కావచ్చు, నెయిల్స్ కావచ్చు, ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా కనిపించేవి కొన్ని ఉన్నాయి. కనిపించినవి ఎన్నో మన బాడీ శరీరం మొత్తంలో ఏంటంటే రెగ్యులర్ బేసిస్ లో మనకి ఏంటంటే క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట. బాడీ అంతా కూడా డెఫినెట్ గా మనకి ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆ శరీరం అంతా కూడా క్లియర్ అవుతూ ఉంటుంది, కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి అనమాట. అందుకే శరీరం మొత్తం హ్యూమన్ బాడీ సెల్స్ అన్ని కూడా 30 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి అనమాట శరీరం మొత్తంలో. అది కంటికి కావచ్చు, స్కిన్ కి కావచ్చు, హెయిర్ కి కావచ్చు, మీ బాడీలో అవయవాలు అన్నిటికీ కావచ్చు, లివర్ కావచ్చు, వైటల్ ఆర్గన్స్ అన్ని కూడా కావచ్చు. ఓకే. సో ఇవన్నీకి సంబంధించింది ఏంటంటే మన మేజర్ గా ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే శరీరానికి ఏంటంటే ఒక మన శరీరం మనం సర్వైవ్ అవ్వాలంటే ఎలాగైతే మన బాడీకి ఆక్సిజన్ కావాలో, మనం ఎలాగైతే సర్వైవ్ అవ్వడానికి బాడీకి ఎలాగైతే ఆక్సిజన్ కావాలో, సేమ్ అట్లాగే మన బాడీలో ఆక్సిజన్ లాగా సెల్స్ అన్నిటికీ కూడా న్యూట్రిషన్ కావాలన్నమాట. కణ కణానికి పౌష్టిక ఆహారం కావాలి. ఈ పౌష్టిక ఆహారాన్ని బట్టి బాడీ శరీరం ఏం చేసింది? ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఏదైతే శరీరంలో కొన్ని రకాల కణాలు ఉన్నాయో ఈ కణాలన్నీ కూడా హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేయడానికి మీకు హెల్ప్ అవుతుంటది అనమాట. సో దీనికి కావాల్సిన న్యూట్రిషన్ లో మనం చూద్దాం. అసలు సెల్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటో మనం డిఫరెన్స్ తెలుసుకుందాము. మన న్యూట్రిషన్ ప్రతి కణానికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం చూద్దాము. మీ ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల మీ స్ట్రెంగ్త్ ఎలా పెరుగుతుంది, లేదా మీ సెల్యులార్ న్యూట్రిషన్ హెల్త్ ని, ఓవరాల్ హెల్త్ ని వెల్బీంగ్ గా ఉంచుకోవడానికి బాగా ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఓకే. కణాలు అనేవన్నీ కూడా మనకి ఎన్నో రకాలు ఉంటాయి. సో కణాలు ఉంటాయి, వైరసెస్ ఉంటాయి. శరీరంలో ప్రతిరోజు జరిగే ప్రక్రియ ఇదే అన్నమాట. ఖచ్చితంగా మన ప్రతిరోజు జరిగే ప్రక్రియ ఏంటంటే శరీరంలోకి ఏదో ఒక బ్యాక్టీరియానో, ఓకే, ఫారెన్ ఇన్వెంటరీయో, లేదంటే ఏదో రకాల వైరస్లు ఏదో ఒకటి బాడీలోకి వెళ్తూ ఉంటాయి. సో బాడీలోకి వెళ్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఏదో విధంగా లోపలికి ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అది స్కిన్ రూపంలో కావచ్చు, బ్రీతింగ్ లో కావచ్చు, లేదంటే మన తినే ఆహారం ద్వారా కావచ్చు, తాగే నీరు ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా బాడీ లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళిన ప్రతి వైరస్ ని కణాలన్నిటిని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా డ్యామేజ్ చేసిన కణాలన్నీ కూడా పాడవుతూ ఉంటారు అనమాట. అందుకే బాడీ ఏం చేసింది? యాంటీ బ్యాక్టీరియా లేదా యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది అనమాట. అంటే బాడీ ఆటోమేటిక్ గా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటారు కదా. అంటే శరీరం తనంత తానే ఆటోమేటిక్ గా ఇమ్యూన్ సిస్టమ్ ని లేదా ప్రతి దాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంటది అనమాట. ఇలా ప్రొడ్యూస్ చేసుకునే దాన్ని బట్టి శరీరంలో ఉన్న సెల్స్ అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ అన్ని సెల్స్ కూడా యాక్టివ్ గా ఉంటాయి. ఏ వైరస్, ఏ ఎంజైమ్స్ ఎలాంటివి వచ్చినా కూడా బాడీ ఏం చేసింది అంటే వెంటనే దాన్ని డిఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏం జరిగింది? ఈ కణాలన్నీ బాగుండాలంటే మళ్ళీ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఓకే, మనం తీసుకున్న ఊపిరి నుంచి మంచిగా తీసుకొని వదిలే దాని నుంచి క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఈ కణాలన్నీ బతకడానికి అంటే పొద్దున్నే చాలా వరకు మీరు స్కిన్ చూసారా? పొద్దున్న లెగవంగానే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఎందుకు? పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకలాగా మీరు దీన్ని రిపేర్ చేయకుండా వదిలేశారు. రాత్రి అంతా దాని అంతటా అదే రిపేర్ చేసుకొని పొద్దున అవ్వగానే కొత్త సెల్స్ ఇచ్చేసింది. ఈ కొత్త సెల్స్ కి మనం ఏమి ఇస్తున్నాం? తినే ఫుడ్ ఏదైతే ఇస్తున్నామో ఈ ఫుడ్ మరీ దారుణమైన ఫుడ్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ప్రతి ఆహారం కూడా పొద్దున్న లెగవగానే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం. ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి. ఇలా ఎప్పుడైతే మనం తీసుకుంటామో బేబీ సెల్స్ అంటారు. అంటే ఇప్పుడే పుట్టిన బేబీస్ కి మీరు బిర్యానీ పెట్టరు, ఇప్పుడే పుట్టిన బేబీస్ కి మీరు పిజ్జాలు, బర్గర్లు పెట్టరు. సేమ్ అట్లాగే ఇప్పుడే పుట్టిన కొత్త కణాలు మన బాడీలో ఏదైతే ఉన్నాయో ఈ కణాలన్నిటికీ కూడా హెవీ కార్బోహైడ్రేట్, హెవీ షుగర్ ఇవ్వడం వల్ల ఈ కణాల ఫంక్షన్ అనేది చాలా స్లో డౌన్ అవుతుంది. రీప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం న్యూట్రిషన్ వాల్యూస్ అనేది బాడీకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఇవన్నీ ఇస్తూ ఉంటే కనుక మీకు బాడీ అంతా కూడా శరీరం కంప్లీట్ యాక్షన్ ప్లాన్ తీసుకొని ఫుల్ ఆఫ్ యాంటీబాడీస్ తో బాగా ఎక్సైటెడ్ గా మీకోసం పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం బ్యూటిఫుల్ ఇంకో టాపిక్ లో చెప్పుకుందాము ఇవన్నీ కూడా.
కాకపోతే మనం వాళ్ళు మేజర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన న్యూట్రిషన్ కణాలకు ఎలా పనిచేస్తుంది చెప్పా కదా. నర్వస్ అనేది కణాలు, కండరాలు కణాలు, ఓకే, మన ఆ, అవయవాలు వైటల్ ఆర్గన్స్ అన్ని కణాలు, ఇలా ఎన్నో కణాలు, టిష్యూస్ కాస్త ఆర్గన్స్ కాస్త హ్యూమన్ బాడీ కింద తయారవుతుంది అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అవర్ న్యూట్రిషన్ అనేది. సో హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది? హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడే ఫిలాసఫీ ఏంటి. ఈ ఫిలాసఫీ ఏంటంటే సీడ్ టు ఫీడ్ ఫిలాసఫీ అంటారు. అంటే విత్తనం నాటే దగ్గర నుంచి మనం తాగే షేక్, డైరెక్ట్ గా మనం తాగే షేక్ వరకు కూడా ఈ ఫిలాసఫీ చాలా బాగుంటుంది. ఈ ఫిలాసఫీలో న్యూట్రిషన్ సైన్స్ బేస్ చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తారు, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే మనకి దీని ల్యాబొరేటరీస్ ఎక్కువ ఉంటాయి, దీనికి సంబంధించిన టెస్ట్లు ఎక్కువ ఉంటాయి, న్యూట్రిషన్ వాల్యూ క్రాస్ చెకింగ్ ఉంటుంది, ప్యాకేజింగ్ చాలా చెకింగ్ ఉంటుంది. మనం తాగేంత వరకు అంట, విత్తనం నాటిన దగ్గర నుంచి మనం తాగేంత వరకు ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది అంట దాంట్లో. అంటే ఒక మనిషి చేతులు కానీ ఏవి టచ్ అవ్వకుండా జరిగే ప్రక్రియ చాలా బాగుంటుందంట. ఓకే, సో ఈ గ్రేట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, న్యూట్రిషన్ బేస్ ఉంటుంది, ఎన్నో రకాల టెస్ట్లు క్రాస్ అయ్యి వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా కేర్ఫుల్ గా జరుగుతుంది. మనం దాకా అంటే మన ఇంటికి డబ్బా వచ్చి మనం షేక్ కలుపుకుని తాగేంత వరకు కూడా హ్యూమన్ టచ్ లేకుండా బ్యూటిఫుల్ గా దీన్ని డిజైన్ చేశారు హెర్బల్ లైఫ్ కంపెనీ అనేది. దీన్ని సీడ్ టు ఫీడ్ ఫిలాసఫీ అంటారు. ఇంగ్రీడియంట్స్ కూడా అంటే ఈ ప్రపంచం మొత్తంలోనే ఎక్కడైతే ఏ సోర్స్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడ మంచిగా దొరికితే అక్కడ హై క్వాలిటీని చూస్తారు. మనం అనుకుంటాం కదా, మనం లోకల్ గా మనం ఏమైనా పంటలు వేసుకుని మనం పండించుకుందామని. చుట్టుపక్కల పంటల్లో దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్న పంటలలో ఎక్కడైనా కొన్ని కెమికల్స్ వాడినా కూడా దాని వల్ల కూడా ప్రభావం ఉంటుందంట పొలంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3-4 ఎకరాలుగా అటువైపుకి బాగా కెమికల్స్ వాడారు, ఇటువైపు ఏం కెమికల్స్ వాడాలి. అటువైపు ఎక్కడో కెమికల్స్ వాడిని భూమి ఎంత లాక్కుంటది కదా, సారం అంతా కూడా. సో అలా భూమి లాక్కునే కెమికల్స్ ఎక్కువ అవ్వటం వల్ల కూడా మనకి సమస్యలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో సెల్యులార్ న్యూట్రిషన్ ప్లస్ మన పర్సనల్ నీడ్స్, అంటే శరీరానికి కావాల్సిన కణాలకి ప్రతి ఒక్కటి కణాలకి న్యూట్రిషన్ కావాలి. దాంతో పాటు మన పర్సనల్ నీడ్స్ అంటే మనం తినే ఆహారంలో మెజారిటీ బేసిస్ లో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏముందో దాని తగ్గట్టు మనం ఇచ్చుకోవాలన్నమాట. అసలు న్యూట్రిషన్లు ఏమేమి ఉంటాయి? ప్రాపర్ ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఫైటో న్యూట్రియంట్ ఉంటుంది, హైడ్రేషన్ ఉంటుంది. ఇలా శరీరానికి కావాల్సినవన్నీ న్యూట్రియంట్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఇక్కడ ఏంటంటే మనం ఎలిమెంట్స్, ఈ కే ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నో దీని తగ్గట్టుగా మనం ఫుడ్ ని డిజైన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా మంది సెలబ్రిటీస్ మీరు చాలా మంది చూసారు, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, లేదంటే పెద్ద పెద్ద మన రీసెంట్ గా రామ్ చరణ్, అల్లు అర్జున్, లేదంటే మన ఓకే ఎన్టీఆర్, వీళ్ళందరూ చెప్పారు. వీళ్ళందరూ సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేయడానికి సీక్రెట్ ఏంటి అంటే 70-80% డైట్, 20-30% మాత్రమే ఎక్సర్సైజ్ అంట. ఇది సైంటిఫిక్ గా ప్రూవెన్, మనం చేయాల్సింది ఏం లేదు, ఇది ఆల్రెడీ ప్రూవెన్. 20% మాత్రమే ఎక్సర్సైజ్. మీరు దేనికైనా వర్కౌట్ చేసుకోండి, అది మీరు బరువు తగ్గాలన్నా పెరగాలన్నా మెయింటైన్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్రాపర్ గా 20% మాత్రమే. 80% రోల్ ప్లే చేసేది ఏంటంటే మనం తినే ఆహారం. మనం తినే ఆహారాన్ని బట్టి మాత్రం మన శరీరం ఉంటుంది, మనం చేసే ఎక్సర్సైజ్ ని బట్టి మన శరీరం ఉండదు. ఓకే, సో మనం 4-5 గంటలు వర్కౌట్ చేస్తున్నాము కానీ న్యూట్రిషన్ బాడీకి అందట్లా, సో దానివల్ల యూజ్ లేదు. కానీ అరగంట వర్కౌట్ చేస్తున్నాం, బాడీకి న్యూట్రిషన్ అందుతుంది, దీనివల్ల ప్రయోజనం ఉంది. సో ఇలా మనం అర్థం చేసుకొని న్యూట్రిషన్ వాల్యూస్ ని మనం తెలుసుకోగలిగితే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో న్యూట్రిషన్ లోనే ఫస్ట్ కేటగిరీ ఇప్పుడు అంటారు కదా, ఆ, అడవికి రాజెవరు, లేదంటే మనకి పక్షి ఇది అంటారు కదా, జాతీయ పక్షి ఏంటి, ఇలాంటి అడుగుతారు కదా. న్యూట్రిషన్ లో కేటగిరీ ఏంటి అంటే మొదటి కేటగిరీ ఎవరిది, మొదటి స్థాయి ఎవరిది, ఎవరు ఇక్కడ రాజు అంటే కనుక ప్రోటీన్. ప్రోటీన్ అనేది ఫస్ట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ మొత్తం ప్రోటీన్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ప్రోటీన్స్ అంటారు, వర్కౌట్ చేసే ప్రోటీన్ కావాలంటారు. ప్రోటీన్ కి కూడా సప్లై అవ్వడానికి ఎన్నో రకాల న్యూట్రియంట్స్ కావాలి. సో ఖచ్చితంగా మనం చేయాల్సిన బాడీకి ఏదైతే ఉందో రెగ్యులర్ బేసిస్ లో మన డైట్ కి కావాల్సిన 1 kgకి 1 గ్రామ్ చొప్పున మన డైట్ లో ఇచ్చే ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ప్రోటీన్ ఏం చేసింది, మీ బాడీని మజిల్ బిల్డప్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. మజిల్ బిల్డప్ అంటే ఖచ్చితంగా మజిల్ అని ఇంత ఉండాలి మినిమం. ఆ మినిమం మజిల్ ని మెయింటైన్ చేసుకోకపోతే బాడీ అనేది మెల్లమెల్లగా స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ఫాల్, స్టామినా తగ్గడం, ఎనర్జీ ఉండకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అందుకని కంపల్సరీగా మనం మజిల్ ని గ్రోత్ అయ్యేలాగా పెట్టుకుంటుండాలి. హెర్బల్ లైఫ్ వల్ల మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే హెర్బల్ లైఫ్ ఫార్ములా 1 అండ్ ప్రోటీన్ మీరు రెగ్యులర్ గా షేక్ మెట్ తో పాటు మిక్స్ చేసుకుంటే 20-25 గ్రామ్ ప్రోటీన్ మీకు దొరుకుతుంది అనమాట. హెర్బల్ లైఫ్ లో ప్రోటీన్ అనేది పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ అంటారు. అంటే మీకు కస్టమైజ్ గా మీకు ఎంత ప్రోటీన్ కావాలి, అంటే మీ వెయిట్ ఎంత ఉన్నారు, మీ సోర్స్ ఆఫ్ డైట్ లో ఎంత దొరుకుతుంది, షేక్ నుంచి ఎంత తీసుకోవచ్చు అనేది క్యాల్కులేట్ చేసుకొని 1 స్పూన్ 2 స్పూన్ కూడా మీరు యాడ్ ఆన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అందుకే పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ అంటారు. సో దీన్ని యాడ్ చేసుకొని మీరు ప్రోటీన్ లెవెల్స్ కూడా పెంచుకోవచ్చు. హెర్బల్ లైఫ్ ఫార్ములా 1 షేక్ లో దగ్గర దగ్గర 9 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది,
ప్రోటీన్లో దగ్గర దగ్గర లైక్ 5 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది ఒక స్పూన్లో, 5 to 6 గ్రామ్. సో ఇలా మనం రెగ్యులర్ బేసిస్లో షేక్ మెట్తో పాటు తీసుకున్నామంటే కనుక 25 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. ఒక మనిషి అంట యావరేజ్గా మనం కావాల్సిన ప్రోటీన్ 3 భాగాలు డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను 70 కిలోలు ఉన్నాను. నేను 70 కిలోలు ఉన్నా అంటే 3 పూట్లకి నేను ఏం చేయాలి? 3 25 గ్రాములు తీసుకోవాలి. అంటే నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎంత తీసుకోవాలి? 25 గ్రామ్ తీసుకోవాలి. హెర్బల్ లైఫ్ షేక్ ద్వారా మాత్రమే 25 గ్రామ్ ప్రోటీన్ దొరుకుతుంది. నార్మల్ డైట్లో ప్రోటీన్ 25 గ్రాములు దొరకడం ఇంపాసిబుల్. మనం తినే డైట్ వల్ల దొరికే న్యూట్రిషన్ వాల్యూస్ కానీ లేదంటే ప్రోటీన్ వాల్యూస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. 10 to 20% కూడా ఉంటుంది. అంటే మీకు కావాల్సిన 25 గ్రాములు ఒక 2 గ్రాములు 5 గ్రాములు పర్టికులర్ ఎగ్, పర్టికులర్ గా కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్, పర్టికులర్ ఇలాంటివి యాడ్ చేసుకుంటే అప్పుడు ఏమైనా 5-10 గ్రాములు దొరుకుతుందేమో కానీ పర్టికులర్ గా 25 గ్రామ్ డైట్ అనేది మనం ప్రోటీన్ ద్వారా తీసుకోలేము. అండ్ ఉట్టి ప్రోటీన్ తీసుకోవచ్చా? కాదు, ఎప్పుడు కూడా ఉట్టి ప్రోటీన్ కాదు. ప్రోటీన్ కి తగ్గట్టుగా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉండాలి. అండ్ ప్రోటీన్ లో కూడా సోయా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎసెన్షియల్ వైటమిన్స్ కొన్ని ఉండడం వల్ల మన ప్రోటీన్ అబ్జర్ప్షన్ అనేది చాలా బాగుంటుంది, క్యారీ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫార్ములా 1 షేక్ లో మీకు పొటాషియం, ప్రోటీన్, వైటమిన్ సి, వైటమిన్ ఈ, వైటమిన్ ఏ, కాల్షియం ఇవన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ లో 5 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది ఒక స్పూన్ లో, రెగ్యులర్ గా తీసుకోవచ్చు. మనం తినే ఆహారంలో మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీ ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కొద్దో గొప్ప మీ మజిల్ మరీ లేకుండా లేరు, ఫ్యాట్ మరీ లేకుండా లేరు, ఓకే, కార్బోహైడ్రేట్ ఎనర్జీ లెవెల్ మరీ లేకుండా లేరు, మనిషి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏదైతే మేజర్గా లేవో అవి ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్. మైక్రో అంటే ఏంటి? తినే ఆహారంలో చిన్న చిన్న న్యూట్రియంట్స్ అంటారు. అంటే కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇలాంటివన్నీ అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మెజారిటీ బేసిస్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో మనకి రెగ్యులర్ దొరుకుతాయి. ఒక మనిషి యావరేజ్ గా హెల్దీగా ఉండాలి అనుకుంటే రెయిన్బో కలర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అంటే 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 7 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకుంటే కనుక ఒక మనిషి హెల్దీగా ఉంటారు. ఒక మనిషి ఇంత తినాలి అంటే మరి పాసిబిలిటీ ఉందా? ఇక్కడ కాల్లో చాలా మంది ఉన్నారు, దగ్గర రోజు మొత్తంలో ఒక ఫ్రూట్ ఒక వెజిటేబుల్ కూడా తింటారా లేదా అనేది గ్యారంటీ లేదు. మనం అలా మెయింటైన్ చేస్తాం అనమాట. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ కొన్ని రకాల వైటమిన్స్, కొన్ని రకాల మినరల్స్, సెల్యులార్ సిస్టమ్ అంటే మీ కణాలు రీప్రొడక్షన్ జరగాలన్నా, ఈ కణాలు ప్రాపర్ గా హెల్దీగా ఉండాలన్నా కూడా కావాల్సిన సోడియము, కాల్షియం, మెగ్నీషియం, జింక్, వైటమిన్స్, మినరల్స్ కూడా ప్రాపర్ గా మనకి ఇస్తూ ఉండాలన్నమాట. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మీకు ప్రాపర్ గా న్యూట్రిషన్ ఎక్కడ దొరుకుతుంది? ఒకటి ఫార్ములా 1 షేక్ లో మీకు చాలా వరకు న్యూట్రిషన్ బాగా దొరుకుతుంది. ఒక మనిషికి 114 రకాల వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కావాలన్నమాట. 114 రకాలు. ఈ 114 రకాల్లో ఎన్నో రకాల వైటమిన్స్ మీకు ఫార్ములా 1 లో దొరుకుతాయి, ప్రోటీన్ లో దొరుకుతుంది. మల్టీ వైటమిన్ లో దగ్గర దగ్గర 25 డిఫరెంట్ డిఫరెంట్ వైటమిన్స్, మినరల్స్ దొరుకుతాయి అనమాట. సెల్ యాక్టివేటర్లు బాగా దొరుకుతాయి. దీంట్లో మళ్ళీ మీ బాడీని కొన్ని బిల్డప్ చేసి ఉంటాయి, కొన్ని సప్లై చేసే ఉంటాయి, కొన్ని బాడీని రీప్రొడక్షన్ చేసే ఉంటాయి, ఇమ్యూనిటీ పెంచే ఉంటాయి, నర్వస్ సిస్టమ్ యూజ్ అయ్యి ఉంటాయి. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా బాడీకి హెల్ప్ అవుతూ ఉంటుంది. హెర్బల్ లైఫ్ మల్టీవిటమిన్ చాలా బెస్ట్ మల్టీవిటమిన్. మల్టీ వైటమిన్ బయట మీరు కొనేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మల్టీ అంటే 2 కంటే ఎక్కువ ఉన్నదాన్ని మల్టీ అంటారు. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏదైతే మన మల్టీవిటమిన్ ఉందో దీంట్లో 24, 25 ఉంటాయి అన్నమాట. మినిమం 25 కంటే ఎక్కువ ఉంటాయి అనమాట. 25+ మీకు వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాలంటే చెక్ చేయండి. బయట మల్టీవిటమిన్ 2, 3 ఉంటాయి. వైటమిన్ ఏనో, సీనో, కాల్షియమో, మెగ్నీషియం ఇలా 4 పేర్లు రాసేస్తారు అనమాట. ఇలా ఉంటే మల్టీవిటమిన్ మనకి యూజ్ అవ్వదు. ఎంత మోతాదులో ఏది కావాలి, ఆర్డీఏ ప్రకారం మనం ఎంత కావాలనేది బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా మల్టీవిటమిన్ టెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒక చిన్న బయట ఎక్కడైనా మల్టీవిటమిన్స్ తీసుకొచ్చి మీరు ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో పెట్టండి. అండ్ అలాగే ఈ హెర్బల్ లైఫ్ మల్టీవిటమిన్ పెట్టండి. ఒక కాసేపు ఇలా కలిపి ట్రై చేయండి. హెర్బల్ లైఫ్ మల్టీవిటమిన్ చాలా ఫాస్ట్ గా డిజాల్వ్ అవుతుంది. కొన్ని లైక్ మినిట్స్ లోనే డిజాల్వ్ అయిపోతుంది. బయట మల్టీవిటమిన్స్ ఏవి కూడా డిజాల్వ్ అవ్వవు, అబ్జర్ప్షన్ ఉండదు. అంటే ఉన్నాయి, దాని ప్రాపర్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఇంగ్రీడియంట్స్ లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళిన తర్వాత డిజాల్వే అవ్వదు. అలాంటి మల్టీవిటమిన్స్ మనం తీసుకుంటే చాలా మంది అంటారు కదా, ఎక్కువ న్యూట్రిషన్ ఏమైనా అయితే మన కిడ్నీలో స్టోర్ అవుతాయి స్టోన్స్ దాకా అని చెప్పేసి. ఇలాంటివి ఎలా పడితే అలా మనం తీసుకోవడం వల్ల మాత్రమే మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో మనకి మల్టీవిటమిన్ హెర్బల్ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కానీ, హెల్త్, మల్టీవిటమిన్స్ రెగ్యులర్ గా హెల్దీగా ఉండడానికి కానీ, యాంటీ ఏజింగ్ కానీ ఇవన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ హెర్బల్ లైఫ్ లో మేజర్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అది నైట్ వర్క్స్. ఈ నైట్ వర్క్స్ అనే ఒక్క ప్రొడక్ట్ మీ లైఫ్ ని చాలా ఇంప్రూవ్మెంట్ చేసింది, హెల్దీగా ఉండడానికి బాగా హెల్ప్ చేసేది అనమాట. సో దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్ ఎల్ ఆర్జినైన్, ఎల్ సుట్రిలైన్. ఎల్ ఆర్జినైన్ అనేది మీకు ఏంటంటే నరాలకు సంబంధించిన ఒక న్యూట్రియంట్ వాల్యూస్ అనమాట. చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ బయట కొన్ని ప్రొడక్ట్స్ లో మనకి సెక్షువల్ ప్రొడక్ట్స్ అమ్ముతారు కదా, ఆ, మన వైగ్రా లేదా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. అలాంటి ప్రొడక్ట్స్ లో ఈ న్యూట్రిషన్ యాడ్ చేస్తారు ఎనర్జీ పెరగడానికి. ఈ నరాలు ఉంటాయి కదా, ఈ ఉబ్బుతాయి అనమాట.
సో ఎందుకు ఇలాంటివి చేయాలి అంటే వయసు పెరిగిన తర్వాత నరాల కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్ది ఏం జరిగింది, ఇలా కంప్రెస్ అవుతూ ఉంటాయి. అందుకే చూడండి, యంగ్గా ఉన్నప్పుడు మీకు కోపాలు ఎక్కువ వస్తాయి, యంగ్గా ఉన్నప్పుడు మీకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ గా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం, ఫీలింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది, మెల్లగా తగ్గుతూ వస్తాయి అనమాట. సో ఎందుకు జరుగుతుందంటే మన నరాలు అనేది కంప్రెస్ అయ్యే ప్రాసెస్ లో ఏజింగ్ అనేది జరుగుతుంటుంది, కాబట్టి దీనివల్ల మనకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ అనేది. సో ఈ ఎల్ఆర్జీ నేను ఏం చేసింది అంటే హెల్తీ వేలో, బాగా గుర్తుపెట్టుకుంది, ఇది హెల్తీ వే, అది అన్హెల్దీ. ఇక్కడ మనకి ఏంటంటే హెల్దీ వేలో మన ఎల్ఆర్జినైన్, ఎల్ సుటిలైన్, ఆల్ఫా లూపిక్ యాసిడ్, వైటమిన్ సి, ఈ యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఉండడం వల్ల మీ పర్సనల్ లైఫ్, సెక్షువల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ హెల్త్ లైఫ్ కావచ్చు, లేదా మన నిద్రకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని హెల్ప్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. నైట్ వర్క్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నైట్ వర్క్స్ వల్ల మీకు స్లీప్ అనేది చాలా కామ్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటారు, అండ్ నర్వస్ సిస్టమ్ చాలా బాగుంటుంది, హార్ట్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, మీ బాడీ, మన బాడీలో ఏమైనా కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్ లెవెల్స్ ఉంటే బ్యాలెన్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ నర్వస్ సిస్టమ్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సెల్ యాక్టివేటర్ ఏంటంటే ఆల్ఫా లోపిక్ యాసిడ్ అంటారు. ఎన్నో రకాల మెడిసిన్స్ లో మనకి ఏంటంటే ఆల్ఫా లోపిక్ యాసిడ్ అనే ఒక న్యూట్రియన్ వాల్యూని యాడ్ చేస్తారు, సో దట్ వాళ్ళకి రిజల్ట్స్ అనేవి బాగా రావడానికి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కింద బాగా హెల్ప్ అవుతుంది. యాంటీ ఏజింగ్ కి అంటే యవ్వనంగా ఉండడానికి బాగా హెల్ప్ అయ్యే న్యూట్రిషన్ ఏదైనా ఉంటే సెల్ యాక్టివేటర్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మైక్రో న్యూట్రియంట్స్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. బేసిక్ ఏమవుతుంది, చాలా వరకు మనం తినే ఆహారం బాడీకి అబ్జర్వ్ అవ్వదు. కానీ హెర్బల్ లైఫ్ లో సెల్ యాక్టివేటర్ వల్ల ఏం జరిగిందంటే మీకు రిజల్ట్ బరువు తగ్గట్లేదు, పెరగట్లేదు. దీనివల్ల ఏం జరిగింది, ఈ సెల్ యాక్టివేటర్ వల్ల ఏంటంటే అబ్జర్ప్షన్ జరుగుతుంది అనమాట. సో దానివల్ల మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైబర్ మన రెగ్యులర్ డైట్ లో కావాలి కాబట్టి మనం రెగ్యులర్ గా 30%, ఇది మనం 2 పార్ట్స్ కింద చేస్తాం ఇవాళ టాపిక్. ఎందుకంటే ఈ ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ సబ్జెక్ట్ అనమాట. ఇంత టాపిక్ లో మీకు చాలా కవర్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. మనం సెకండ్ పార్ట్ లో మళ్ళీ మనం దీన్ని కవర్ చేద్దాం, ఓకేనా? సో రేపు మళ్ళీ మాట్లాడదాం. సెకండ్ పార్ట్ గా మనం తీసుకొని ఈ సెల్యులర్ న్యూట్రిషన్ లో ఫైబర్ నుంచి మీ దగ్గర, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏవేమి మీకు బాగా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా చెప్దాం. ఓకే, అండ్ అలాగే మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ చాలా వరకు సోషల్ మీడియాస్ లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మనకు దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అక్కడ తీసుకోకండి. రీసెంట్ గా మా క్లయింట్ ఒకళ్ళు షేక్ మెట్ ఒకటి కొన్నారు. దాంట్లో ఒక సర్ఫ్ పౌడర్ లాంటిది వచ్చింది, మైదా పిండిను సర్ఫ్ పౌడర్ కలిపి వచ్చింది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనం ఎలా పడితే అలా తీసుకుంటే, ఏ ఫోన్ ఫోన్ కొన్నారనుకోండి, ఐఫోన్ కొన్నారు, ₹1,00,000 మీకు ఒక 50,000తో 70,000 వచ్చిందని కొన్నారు. ఫోన్ కొన్నారు, పాడైపోయింది అనుకోండి, ఏం చేయొచ్చు, పాడేసేయచ్చు పక్కన. బండి కొన్నారు, పాడైపోయింది, పక్కన పడేయచ్చు. ఏదైనా వస్తువులు కొన్నారు మీరు ఆన్లైన్లో, టీవీనో, ఫోన్లో, ఫ్రిడ్జ్లో, ఏదైనా. కానీ ఇలాంటి వస్తువులు పాడైతే మీకు శరీరానికి హానికరం కాదు, కానీ లోపలికి వేసే న్యూట్రిషన్, హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లోపలికి వేసేది. అందుకే ఒక కోచ్, ఒక కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. లైవ్ వెల్నెస్ క్లబ్ బాగా హెల్ప్ అవుతుంది. అనుభవం ఉన్న కోచెస్ మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కమ్యూనిటీలో, ఎంతో మంది మీకు హెల్ప్ చేస్తారు. డెఫినెట్ గా ప్రాపర్ కోచ్, ప్రాపర్ గైడ్ లైన్స్ తోనే మీ ప్రొడక్ట్స్ ని యాడ్ చేసుకోండి. అండ్ కోచ్ లేకుండా, కెప్టెన్ లేకుండా, కమ్యూనిటీ లేకుండా మాత్రం ఈ ప్రొడక్ట్స్ ని ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి చోట్ల దయచేసి ఎక్కడ కొనకండి. ఇది కంపెనీ క్లియర్ గా చెప్పేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ టాపిక్ మనం ఇంకొంచెం రేపు మంచిగా మాట్లాడదాం, దయచేసి ఏమనుకోకుండా. థ్యాంక్ యూ సో మచ్, అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తీసుకున్నాం. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ విన్నాం కదా, దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకుందాం. సరే, మీ అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని లైవ్నస్ క్లబ్కి, మదార్ సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మదార్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. అసలు మనం తాగుతున్న న్యూట్రిషన్ లో ఎన్ని పోషకాలు ఉన్నాయని తెలుసుకుని ఈరోజు డీటెయిల్ గా మల్టీవిటమిన్, సెలెక్టివేటర్, అన్ని సప్లిమెంట్స్ డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, అందరూ అన్మ్యూట్ చేసుకొని ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మదార్ సార్. Thank you, sir. Thank you very much, sir. Excellent information, sir. Super, sir. Thank you, sir. Thank you so much, sir. Thank you so much, sir. Mother, sir. Thank you so much, sir, Mother, sir. Thank you, sir. సార్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వెల్నెస్ క్లబ్. చూడండి, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ బయట దొరకదు. ఇక్కడ మనం మాత్రమే మనకి ఈ సిస్టమ్